నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. డయాబెటీస్ తో బాధపడుతున్నారా? ఒక్కసారిగా బరువు తగ్గడం లేదా పెరగడం జరుగుతుందా? డయాబెటీస్ ఎన్ని రకాలున్నాయి? డయాబెటీస్ కు అధిక ఒత్తిడి ప్రధాన కారణమా? డయాబెటీస్ కు హోమియో చికిత్స విధానాలపై తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఇనామ్ గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, డయాబెటీస్ అంటే కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు ప్రాబ్లం. ద రీజన్ ఏంటి సార్? అలాగే స్టార్టింగ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? రీజన్స్ లో చూడండి, మనకు జెనెటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ రీజన్స్ రెండు కూడా ఉంటుంది అనమాట దీంట్లో. అంటే జెనెటిక్ రీజన్స్ అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉండుంటే మీకు వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు అలా అని మీ ఫ్యామిలీలో ఎవరికి లేదు, మీకు రాదు అన్నట్లు కూడా ఉండదు. ఇప్పుడు మీకు ఎక్కువగా మానసిక ఒత్తిడి ఉంది, లేదంటే లైఫ్ స్టైల్ అనేది కొంచెం మీ బాగాలేదనుకోండి, అలాంటప్పుడు మీకు కూడా రావచ్చు. సో బేసికల్లీ ఏంటంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ అటాక్ మూలన రావడం జరుగుతుంది అనమాట. ఆటో ఇమ్యూన్ అటాక్ అంటే ఇప్పుడు మన బాడీలో ఒక టీ సెల్స్ అని ఉంటాయి అన్నమాట. ఆ సెల్స్ ఏం పని చేస్తుంది, బయట నుంచి వైరస్ కానీ బ్యాక్టీరియాస్ కానీ మన బాడీలో ఎంటర్ అయితే దాంతో ఫైట్ చేస్తుంది బాడీ హెల్దీ ఉంచడానికి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే బై మిస్టేకల్లీ మన టీ సెల్సే మన ప్యాంక్రియాస్ మీద దాడి చేయడం జరుగుతుంది అనమాట. సో దీని మూలన మనకు బాడీలో ఆ గ్రంథి సరిగ్గా ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవడం జరుగుతుంది. సో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తక్కువైపోవడం వల్ల మీకు డయాబెటీస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఒక మేజర్ రీజన్ ఉంటుంది. అండ్ ఈ డయాబెటీస్ ఇప్పుడు ఎంత కామన్ అయిపోయిందంటే అండి, అడల్ట్ పాపులేషన్లో వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఆల్మోస్ట్ 10% ఆఫ్ ది వరల్డ్ వైడ్ పాపులేషన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ది డయాబెటీస్. అందులో మ్యాక్సిమం 4.3 మిలియన్ జనాలు ఈ డయాబెటీస్ ప్రాబ్లం మూలనే వాళ్ళు చచ్చిపోయారనమాట. సో అంత క్రానిక్ డిసీజ్ అండ్ అంత ప్రాబ్లమేటిక్ డిసీజ్. అండ్ ఈ డిసీజ్ ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్లో మనకు పట్టుకోలేదు దీనికి అంటే ప్రాబ్లమ్స్ అనేటివి చాలా పెరుగుతుంది. ఇప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో పట్టుకోలేదు అంటే ఎలా అని చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. లక్షణాలు అయితే వస్తాయి కదా, మనకు తెలుస్తుంది కదా అని అనుకుంటాము. కానీ చాలా కేసెస్ డయాబెటీస్లో ఏసిమ్టమేటిక్ ఉంటుంది. ఏసిమ్టమేటిక్ అంటే పెద్దగా వాళ్ళకు సిమ్టమ్స్ కనబడవు, చాలా ఎక్కువ అయిపోయి సడన్లీ వాళ్ళు కీటో అసిడోసిస్లో వెళ్ళిపోయిన తర్వాత అరే నాకు డయాబెటీస్ ఉండే అన్నట్లు తెలుస్తుంది. యాక్సిడెంటల్ డయాగ్నోసిస్ అంటాం దానికి. సో దీని నుంచి మనం కాపాడుకోవాలి మమ్మల్ని అంటే ఇయర్లీ ఖచ్చితంగా మనం హెల్త్ చెకప్ చేసుకోవాలి. ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ అబౌవ్ 40 years ఇదే క్రైటీరియా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు లక్షణాలు వచ్చినాయి అంటే ఈజీలీ దీనికి మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వస్తే హౌ మెనీ టైప్ ఆఫ్ డయాబెటీస్ ఆర్ దేర్, ఎన్ని రకాల డయాబెటీస్ ఉంది? సో ముఖ్యంగా మనకు 3 రకాల డయాబెటీస్ ఉంటుందండి. ఫస్ట్ రకం టైప్ 1 డయాబెటీస్ అంటాము, లేదంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాము. రెండోది టైప్ 2 డయాబెటీస్ అంటాము. మూడోది జెస్టేషనల్ డయాబెటీస్ అంటామన్నమాట. ఇందులో చాలా కామన్గా మనం చూసేది టైప్ 2 డయాబెటీస్ అన్నమాట. టైప్ 1 డయాబెటీస్ ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అది కూడా బిలో 20 years ఆఫ్ ఏజ్ వాళ్ళలోనే మనకు టైప్ 1 డయాబెటీస్ ఎక్కువ చూస్తాము. టైప్ 2 డయాబెటీస్ ఎప్పుడైనా రావచ్చు. మీరు 20 దాటారనుకోండి, మీరు 40 దాటారనుకోండి, దాని తర్వాత ఎప్పుడైనా రావచ్చు మీ లైఫ్ స్టైల్ కరెక్ట్ లేకపోతే. మూడోది ఏంటంటే జెస్టేషనల్ డయాబెటీస్. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఇది ప్రెగ్నెన్సీలో రావడం మీకు జరుగుతుంది. 23rd వీక్లో అట్లా ఇది డిటెక్ట్ అయ్యే అవకాశాలు అనేది ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీలో కూడా మనం టెస్ట్ అనేది డాక్టర్స్ చేపిస్తాము. డయాబెటీస్ ఉంటే ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నారు, డయాబెటీస్ వచ్చేసింది, మనం డిటెక్ట్ చేయలేదు, ఏ సిమ్టమేటిక్ ఉందంటే పుట్టబోయే బేబీకి కూడా ఇబ్బంది అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఈ డయాబెటీస్ ఏంటంటే మ్యాక్సిమం డెలివరీ తర్వాత మనకు పూర్తిగా తక్కువైపోవడం జరుగుతుంది, లేదంటే నార్మల్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో దీస్ 3 ఆర్ ద మేజర్ టైప్ 1, టైప్ 2 అండ్ జెస్టేషనల్ డయాబెటీస్. ఇప్పుడు మీరు 3 types చెప్పారు కదా సార్, అవన్నీ క్యూరబులా?
ప్రాపర్ మెడికేషన్ తీసుకుంటే? ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ ఈజ్ నాట్ క్యూరబుల్ అండి, ఇది క్యూర్ కాదు. టైప్ 1 ఒకవేళ వచ్చిందంటే దానికి ట్రీట్మెంట్ ఇన్సులిన్ తీసుకోవడం అంతే, వేరేది మనం ఏం చేయలేము. టైప్ 2 డయాబెటీస్, ఎస్, ఈ టైప్ 2 డయాబెటీస్లో చాలా మంచి మెడికేషన్స్ హోమియోపతిలో ఉంది. ఇప్పుడు మనం హోమియోపతిలో ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బేస్డ్ మెడికేషన్స్ ఇస్తాం కాబట్టి ఇది చాలా మాటికి మనం దీనికి కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు క్యూర్ అనే మాట మనం ఇక్కడ తీసుకురాలేము డయాబెటీస్లో, బట్ మేనేజ్ మంచిగా చేసుకోగలుగుతాము. వీ కెన్ స్టాప్ ఆల్ యువర్ మెడికేషన్స్, బట్ యూ షుడ్ బి ఆన్ డైట్ అన్నమాట. అంటే డైట్ మేనేజ్మెంట్ మీరు చేసుకుంటూ లైఫ్ మొత్తం ఉండొచ్చు వితౌట్ ఎనీ మెడికేషన్స్. అలా మనం హోమియోపతి మెడికేషన్స్తో జనాలకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు అనమాట. కమింగ్ టు ద జెస్టేషనల్ డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్లో చాలా కేసెస్లో మనకు మెడిసిన్స్ అవసరమే ఉండదు డెలివరీ తర్వాత, ఎందుకంటే ఆటోమేటిక్గా తక్కువ కూడా అయిపోవడం జరుగుతుంది ఆ డయాబెటీస్. ఒకవేళ తక్కువ కాకపోతే ఇట్ ఈస్ టైప్ 2 డయాబెటీస్ నార్మల్లీ మనకు దానికి మళ్ళీ మన దగ్గర మెడికేషన్స్ ఉంటుంది, ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ డయాబెటీస్ ఎవరికైనా వచ్చిందనుకోండి, సో ఈ మైండ్లో ఏం పెట్టుకోవాలంటే దిస్ ఈజ్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్. అంటే డిస్ఆర్డర్ అంటున్నాం మనం. డిజార్డర్ అంటే మన లైఫ్ ఆర్డర్లో లేకపోతే ఈ వ్యాధి రావడం జరుగుతుంది. ఇప్పుడు వ్యాధి వచ్చిన తర్వాత మళ్ళీ లైఫ్కి ఆర్డర్లో తీసుకోపోవాలి. సో లైఫ్ స్టైల్ మంచిగా పెట్టుకుంటే మళ్ళీ ఈ వ్యాధిని ఈజీలీ మనం కంట్రోల్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కువగా అంటే డయాబెటీస్, బీపీ రెండు ఉంటే మాత్రం ఇంకా జీవితంలో అన్ని చాలా తొందరగా అటాక్ అవుతూ ఉంటాయని చెప్తారు. ఈ డయాబెటీస్ వచ్చిన తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, అలాగే ఎట్ ద సేమ్ టైం షుగర్ ని డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తారు. షుగర్ వల్లనే డయాబెటీస్ వచ్చింది, దాన్ని మొత్తం అవాయిడ్ చేయాలి అని. ఇస్ దట్ ట్రూ? ఓన్లీ షుగర్ ఇస్ ద రీజన్? ఓన్లీ షుగర్ ఈజ్ నాట్ ద రీజన్. షుగర్ ఈజ్ ఎక్సెసివ్ షుగర్ తీసుకోవడం, స్వీటెండ్ డ్రింక్స్ తీసుకోవడం ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద డయాబెటీస్. కానీ డయాబెటీస్ వచ్చేసిన తర్వాత షుగర్ ఇంటేక్ అయితే తక్కువ చేసుకోవాలి. ఒకవైపు డయాబెటీస్ కూడా ఉంది అండ్ మీరు మందులు కూడా తీసుకుంటున్నారు, అపాన్ దట్ మీరు షుగర్ డ్రింక్స్ కూడా తాగుతున్నారు, లేదంటే షుగర్ తీసుకుంటున్నారంటే ఇది పూర్తిగా తక్కువ అవ్వడం అనేది సాధ్యమే కాదనమాట. వచ్చిన తర్వాత 100% యూ నీడ్ టు అవాయిడ్. మీకు డయాబెటీస్ లేదు అంటే మీరు స్వీట్ తినొచ్చు, ఏమీ కాదు. అండ్ చాలామంది ఒక అపోహ ఉంటుంది వాళ్ళకు, ఓకే డయాబెటీస్ ఉన్నప్పుడు మనం మామిడి పండు అనేది మ్యాంగోస్ అనేది తీసుకోకూడదు అన్నట్లు ఒక అపోహ ఉంటుంది. బట్ దట్స్ నాట్ ద కేస్. ద గ్లైసిమిక్ ఇండెక్స్ ఆఫ్ మ్యాంగో ఇట్ వెరీ లో అన్నమాట. అంటే అది తీసుకుంటే వెంటనే పెరిగిపోతుంది, అలాంటి దానికి మనం గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం అన్నమాట. సో మామిడి పండుది గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ లేదు. యూ కెన్ హ్యావ్ ఇట్, నాట్ రెగ్యులర్లీ, ఒకేషనల్లీ మీరు మ్యాంగో కూడా తీసుకోవచ్చు. సో ఇలా మనకు తెలిసి ఉండాలి ఏం తీసుకుంటే వెంటనే పెరిగిపోతుంది మనకు డయాబెటీస్ అన్నట్లు తెలుసుకోవాలి. అందులో ఏమేమి ఉంది? షుగర్ ఉంటుంది అండ్ షుగర్తో చేసే పదార్థాలు ఉంటుంది. రెండోది షుగర్ డ్రింక్స్ ఉంటుంది. షుగర్ డ్రింక్స్ అంటే మనం సాఫ్ట్ డ్రింక్స్ తాగే అలవాటు ఉంటుంది మనకు. సో సాఫ్ట్ డ్రింక్ తాగితే వెంటనే షుగర్ షూటప్ అయిపోతుంది, ఎందుకంటే దాంట్లో చాలా ఎక్కువ షుగర్ ఉంటుంది అనమాట. మూడోది ఏంటంటే మనం ఏ పండు తినాలనిపించినా దానికి డైరెక్ట్ తినేయాలి కానీ జ్యూస్ తాగకూడదు. సో ఫైబర్స్ వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే షుగర్ షూటప్ అయిపోతాయి. ఇప్పుడు నేనేం చెప్పిన మామిడి పండు తినొచ్చు అన్నాను, కానీ మామిడి పండు జ్యూస్ తాగొచ్చు అని చెప్పలే, ఎందుకంటే జ్యూస్ తాగితే మళ్ళీ పెరుగుతుంది. ఎనీ ఫ్రూట్ యూ వాంట్ టు ఈట్ దెన్ యూ హ్యావ్ టు ఈట్ ఇట్ సెల్ఫ్, బట్ మీరు దానికి జ్యూస్ చేసుకుని తాగకూడదు. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు జ్యూస్ అని మాట వాళ్ళ లైఫ్లో ఉండకూడదు. ఇది ఒకటి ఫిక్స్డ్ ఫార్ములా అన్నమాట. దీని తర్వాత ఏంటంటే మనకు ఉప్పు కొంచెం తక్కువ చేసుకోవాలి, ఆయిల్ కొంచెం తక్కువ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాకింగ్ ఖచ్చితంగా చేయాలండి. ఎందుకంటే వాకింగ్ ఎందుకు చేయాలి, అది మన బాడీలో ఈ షుగర్ ఏం పని చేస్తుంది, మనకు బలం ఇస్తుంది అన్నమాట. షుగర్ ఎనర్జీ రావడానికి షుగర్ అనేది మనకు పనికొస్తుంది. సో ఇక్కడ మనకు ఎక్సెసివ్ షుగర్ అనేది ఉంది. సో దీంట్లో మనం వాకింగ్ కానీ లేదంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ చేసినాం అనుకోండి కంట్రోల్లో పెట్టుకోగలుగుతాము. లేదు స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ ఉందంటే మనం ఏం చేయలేమన్నమాట. కాబట్టి వాకింగ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. నాట్ ఓన్లీ వాకింగ్, ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా మీరు చెయ్యాలి. చెయ్యలేదంటే మీరు రోజు 1000 రూపాయల మందులు తిన్నా కూడా కంట్రోల్ అవ్వడం చాలా కష్టం అన్నమాట. ఒక
కాలర్ హుస్సేన్ నారాయణపురం నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి. హలో హలో అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో హలో చెప్పండి హుస్సేన్ గారు. నాకు హుస్సేన్ గారు, మీరు టీవీ వాల్యూమ్ కంప్లీట్ మ్యూట్ గా పెట్టి ప్లీజ్ డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి, టీవీ చూస్తూ మాట్లాడొద్దు దయచేసి. ఓకే మేడం. సార్ నాకు గత 10 సంవత్సరాల నుంచి షుగర్ ఉందండి. ఓకే, చెప్పండి. సరే, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి షుగర్ ఉందని కాల్ కట్ అయిపోయింది. 10 సంవత్సరాల వరకు షుగర్ ఉంటే మనకు ఏం ప్రాబ్లం కావచ్చు అండ్ లాంగ్ డ్యూరేషన్ వరకు షుగర్ ఉన్నప్పుడు ఏం మనం జాగ్రత్తలు తీసుకోవాలి అది చెప్తాను నేను. సో లాంగ్ డ్యూరేషన్ నుంచి మీకు షుగర్ ఉంది అండ్ అది కూడా కంట్రోల్లో లేదు, అలాంటప్పుడు యూ విల్ బి ల్యాండింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ కాంప్లికేషన్స్ అన్నమాట. సో కాంప్లికేషన్స్ ఎలా ఉంటుంది? ద మోస్ట్ కామన్ కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటీస్లో మనకు న్యూరోపతి ఉంటుంది అనమాట, డయాబెటిక్ న్యూరోపతి. న్యూరోపతిలో ఏమవుతుంది, మన బాడీలో ఉన్న నరాళ్ళు దెబ్బతింటాయి అన్నమాట. అంటే ఎక్సెసివ్ షుగర్ ఏం చేస్తుంది, నరాళ్ళకి డ్యామేజ్ చేయడం జరుగుతుంది అనమాట. అది కూడా ఫెరిఫెరల్ నర్వ్స్. ఫెరిఫెరల్ నర్వ్స్ అంటే మనకు చేతుల్లో ఉన్న నర్వ్స్, కాళ్ళలో ఉన్న నర్వ్స్, ఇవి ఫస్ట్ మనకు ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, వాళ్ళకు సిమ్టమేటిక్ ఒకవేళ ఉంది, స్టార్టింగ్లో వాళ్ళకు యూరిన్ ఎక్కువ రావడం, థర్స్ట్ ఎక్కువ అవ్వడం, ఆకలి ఎక్కువ అవ్వడం, ఇలాంటి లక్షణాలు రాలేదనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుంది, ఎక్సెసివ్ షుగర్ అది ఈ కాంప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది. ఇందులో ఎలా మనం గుర్తించాలి అంటే మనకు చేతుల్లో కానీ లేదంటే కాళ్ళలో తిమ్మిర్లు రావడం స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో. సో తిమ్మిర్లు ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఏమంటే బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది అనమాట. బర్నింగ్ అంటే కాళ్ళలో మంట అయినట్టు అనిపించడం, లేదంటే పొడిచినట్టు నొప్పి రావడం, స్పర్శ లేకపోవడం అండ్ కరెక్ట్గా కాళ్ళలో మెయిన్ వేళ్ళు ఉంటాయి కదా, టోస్ అనేటివి కరెక్ట్ పని చేయలేకపోవడం. ఇప్పుడు నార్మల్లీ మనం ఇలా చేయగలుగుతాము, కాళ్ళ టోస్తో ముందుకు వెళ్ళగలుగుతాము. డయాబెటిక్ న్యూరోపతి అయినప్పుడు ఆ మూమెంట్స్ అనేటివి కూడా మనకు తక్కువైపోవడం జరుగుతుంది. అండ్ మనం నడుస్తున్నప్పుడు ఏదైనా మనకు తగిలింది కాళ్ళలో అంటే కూడా మనకు స్పర్శ అంతా తెలియదు అనమాట. సో దీని నుంచి ఏం డేంజర్ ఉంటుందంటే మనకు క్యాల్కులస్ ఫామ్ అవ్వడం కానీ, లేదంటే అక్కడ దెబ్బ తగిలితే మనకు తెలియకపోవడం వల్ల అల్సర్స్ ఫామ్ అవ్వడం కానీ, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం చూస్తూ ఉంటాము. అండ్ ఈ అన్ని లక్షణాలు ఏంటంటే రాత్రిపూట మీకు చాలా ఎక్కువ అవుతాయి అన్నమాట. అంటే చాలామంది మీరు గమనించే ఉంటారు, వాళ్ళ రాత్రి అవ్వంగానే నాకు కాళ్ళు గుంజుతున్నాయి, కాళ్ళలో నొప్పి వస్తుంది, లేదంటే కాళ్ళు మండుతున్నాయి అన్నట్లు చెప్తూ ఉంటారు. ఇంకేం చేస్తారు వాళ్ళు, కప్పుకోరు, కాళ్ళ మీద కప్పుకోరు, స్పెషల్లీ మొత్తం పైనుంచి నర్వ్స్ పైన ఎఫెక్ట్ చెప్తున్నారు. దానికి నెక్స్ట్ ఏంటి ట్రీట్మెంట్ అనేది మాట్లాడే ముందు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. శ్రీనివాస్ నల్గొండ నుంచి. హలో అండి శ్రీనివాస్ గారు. మేడం నమస్తే. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీనివాస్ గారు, చెప్పండి. మాకు షుగర్ వచ్చేసి 4 years నుంచి ఉంది. ఓకే. ఈ HbA1c ఎప్పుడు ఉన్నా కానీ 6 లోపే ఉండే సార్. ఓకే. అంత డైట్ మెయింటైన్ చేసినా ఈ మధ్యలో HbA1c 7 ఉంది. 7 వచ్చింది ఇప్పుడు 7 ఉంది సార్. మరి మీరు ఏం డైట్ మెయింటైన్ చేయాలో ఎట్లా ఏందని. సరేనండి చెప్తాను. సో ఇప్పుడు చూడండి, HbA1c అని ఒక మాట చెప్పారు ఈయన. HbA1c చాలా మందికి తెలియకపోవచ్చు, 3 months టెస్ట్ అన్నమాట. ఇది యావరేజ్ షుగర్ మన బాడీలో ఎంత ఉంది అన్నట్లు చూపిస్తుంది ఇది HbA1c. ఇది ఎంత ఉండాలి, 5.5 నుంచి 6.5 లోపల్లో ఒకవేళ ఉందనుకోండి, యు ఆర్ ఇన్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనమాట. అంటే డయాబెటీస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది మీకు. 6.5 కైనా ఎక్కువ ఉంటే మీకు డయాబెటీస్ ఉన్నట్టు అర్థం. దాని తర్వాత ఇంకా పెరుగుతూ పోతే దానికి డిఫరెంట్ పేర్లు ఇస్తూ ఉంటాం అన్నమాట. పూర్ కంట్రోల్, మోడరేటరీ కంట్రోల్, మైల్డ్ కంట్రోల్ అన్నట్లు మనం ఇస్తూ ఉంటాము. సో ఇప్పుడు 7 వస్తే మీకు కొంచెం పూర్ కంట్రోల్ కాకుండా
మోడరేట్ కంట్రోల్లోనే మీరు ఉన్నారు. సో ఇక్కడ మనం ఏం చేయగలుగుతాము, ఇప్పుడు మీరు మ్యాక్సిమం ఏంటంటే వాకింగ్ చేయడానికి ప్రయత్నించండి. స్విమ్మింగ్ కానీ వాకింగ్ కానీ ఫిజికల్ ఎక్సర్సైజెస్ మంచిగా చేయడానికి ప్రయత్నించండి. అండ్ మనం ఇక సౌత్ పార్ట్లో ఉంటాం కాబట్టి మనకేంటంటే ఎక్కువ ఆ రైస్ తినే అలవాటు అనేది ఉంటుంది అనమాట. సో ఎక్కువగా రైస్ తీసుకుంటే కార్బోహైడ్రేట్స్ అవి, సో వెంటనే మనకు షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే బ్రౌన్ రైస్ అనేది తినాలన్నమాట. సో బ్రౌన్ రైస్ తినడం మూలన మీకు ఇన్స్టాంట్లీ ఇది పెరగడం అనేది ఉండదు. సో బ్రౌన్ రైస్ తీసుకోండి, వాకింగ్ మంచిగా చేయండి. అండ్ ఎండాకాలం కాబట్టి జ్యూస్లకి అలవాటు పడి ఉంటాం మనం. ఈ జ్యూస్లు మీరు పూర్తిగా అవాయిడ్ చేయండి. చల్లటి నీళ్ళు తీసుకోవచ్చు అండ్ పండ్లు తీసుకోవచ్చు, జ్యూస్లు పూర్తిగా అవాయిడ్ చేయండి. ఇదే మెయిన్లీ ముఖ్యమైన థింగ్స్ యూ హ్యావ్ టు డూ అన్నమాట. దీంతో సహా మీరు హోమియోపతిక్ మెడిసిన్ స్టార్ట్ చేసుకోండి. మీకు చాలా ఎక్కువ కూడా ఏం లేదు, అండ్ మొన్ననే వచ్చింది, 2-3 years అయింది కాబట్టి పూర్తిగా మెడిసిన్స్ బంద్ చేసినట్టు మనం ట్రీట్మెంట్ అనేది మీకు ఇవ్వచ్చు అనమాట. మరో కాలర్ భాష నెల్లూరు నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి భాష గారు. హలో భాష గారు. ఓకే, కాల్ కట్టినట్టుంది. సార్ మీరు చెప్పారు సార్, అంటే ఇంతకుముందు మీరు చెప్పారంటే 10 years పైన ఉంటే ఇలాంటి సింటమ్స్ వస్తూ ఉంటాయని. అప్పుడు ఏం చేయాలి సార్? సో అప్పుడు ఏంటంటే మనకు మెయిన్లీ దానికి మెడికేషన్స్ అనేటివి అవైలబుల్ ఉంటాయి. అండ్ మెయిన్లీ మీకు ఏంటంటే అండి 10 years కాకుండా 15 years అయినా కూడా కాంప్లికేషన్స్ అందరికీ రావు. ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే షుగర్ అనేది కంట్రోల్లో లేకపోతేనే వస్తుంది. మనం ఒకవైపు మందులు తింటున్నాము, రెండోది ఏంటంటే ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ షుగర్ చూసుకుంటే పోస్ట్ లంచ్ ఎప్పుడు మీకు 200 అబవ్ ఉంటుంది, 215, 220 వరకు ఉంటుంది. ఇది అంతా ఎక్కువ ఏం లేదు, ఇంకా నాకు లక్షణాలు కూడా ఏం రావట్లేదు కదా అన్నట్లు లైట్ తీసుకుంటారు జనాలు. అలా చేయకూడదు. అది మెయిన్, మీకు 180 కిందనే ఉండాలి. అలా ఉంటేనే మీకు కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది అనమాట. 200 కానీ 220 కానీ అలా ఉన్నా కూడా లాంగ్ డ్యూరేషన్లో మీకు ప్రాబ్లం వచ్చే అవకాశం అనేది ఉంటుంది. లాంగ్ డ్యూరేషన్ అంటే మెయిన్లీ మీరు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఇబ్బందులు స్టార్ట్ అవుతుంది. సో అప్పుడే మనం హెల్దీ ఉండాలి అంటే ఇప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాలి. అదే మెయిన్ థింగ్ దీన్ని. ఇంకా ఏం లక్షణాలు ఉంటదంటే ఇప్పుడు రాత్రి కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. నాగరాజు ఎల్బీ నగర్ నుంచి. హలో అండి నాగరాజు గారు. హలో మేడం, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి నాగరాజు గారు. సార్ అది మా ఫాదర్ కి హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో అంటే వెళ్ళి చూపించినాం సార్ కొత్తపేటలో. ఓకే. అయితే 2 months అయింది బట్టి. కానీ చేంజెస్ ఏం లేదు సార్, అంటే ఏం కనబడట్లేదు, చేంజెస్ ఏం రావట్లేదు. డయాబెటీస్ కి చూపిస్తున్నారండి? డయాబెటీస్ ఉంది సార్, ఒక 4 years నుంచి ఉంది. అచ్చా, సరే చెప్తానండి. ఎంతుందో అంటే మేము కన్సల్ట్ అవ్వడానికి ముందు వెళ్ళినప్పుడు షుగర్ ఎంతుందో ఇప్పుడు అంటే ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ వాడిన తర్వాత కూడా చేంజెస్ ఏం లేదు. సరే చెప్తానండి. ఇప్పుడు చూడండి, డయాబెటీస్ వచ్చిన తర్వాత ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ది డయాబెటీస్ అన్నమాట. ఎలాంటి వ్యాధి, రెండోది మనం ట్రీట్మెంట్ తీసుకునేది ఎలాంటిది. ఇప్పుడు వాట్ ఎవర్ ద మెడిసిన్స్ యూ ఆర్ యూజింగ్, అంటే డయాబెటీస్ ఉందంటే మీరు మెడిసిన్స్ యూజ్ చేస్తుంటారు ఆల్రెడీ. సో ఆ మెడిసిన్ హైపోగ్లైసిమిక్ ఏజెంట్స్ అంటాం ఆ మెడిసిన్ని. అంటే ఎక్కువ ఉన్న షుగర్ని బాడీ నుంచి తీసేయాలి అన్నట్లు పనిచేస్తుంది మీ నార్మల్ మెడికేషన్స్ అన్నమాట. సో అవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వెంటనే మీకు షుగర్ అనేది తక్కువ కనబడుతుంది రిపోర్ట్స్లలో. ఇప్పుడు హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఇది ఎక్సెసివ్ షుగర్ని తీసేయడం కాకుండా ఆ షుగర్ అనేది ఎక్కువనే కాకూడదు అన్నట్లు ఇస్తాము. సో ఆ షుగర్ ఎక్కువనే కాకూడదు అంటే ఎలా ఇవ్వాలి ట్రీట్మెంట్? బేసిక్ థింగ్ని మనం ట్రీట్ చేయాలి, అంటే మూల కారణంని మనం ట్రీట్ చేయాలి. ఇప్పుడు షుగర్లో, డయాబెటీస్లో మూల కారణం ఏముంటుంది మనం ట్రీట్మెంట్ ఇచ్చేది? ఒకటి ఏంటంటే మీ ప్యాంక్రియాస్లో బీటా ఐసోలేట్ సెల్స్ ఉంటాయి, అవి మీకు ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. అది చెయ్యలేకపోవడం వల్ల షుగర్ పెరుగుతుంది కాబట్టి దానికి పెంచడానికి మందులు ఇస్తాము.
ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే మన బాడీ ఇన్సులిన్ రెసిస్టెంట్ అయిపోవడం జరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటే మన బాడీలో ఇన్సులిన్ బాగానే ఉత్పత్తి అవుతుంది, కానీ సెల్ దానికి ఉపయోగంలో తీసుకోలేకపోవడం జరుగుతుంది అన్నమాట. సో ఐదర్ వీ హ్యావ్ టు డిక్రీజ్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆర్ ఎల్స్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఇన్సులిన్. సో ఎప్పటి నుంచో ఉన్న వ్యాధి అండ్ క్రానిక్ డిసీజ్ దానికి మనం 1-2 monthsలో ఉత్పత్తి పెరగడం కానీ లేదంటే మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోవడం కానీ జరగదు. కాబట్టి మనం ఏం చెప్తామంటే ఇనీషియల్ డేస్లో మీరు వాడుతున్న మెడిసిన్స్ వాడుకుంటూ మన మెడికేషన్ స్టార్ట్ చేయాలి. అలా చేయడం మూలన మీకు ప్రాబ్లమ్స్ కూడా ఏం రాదు. మెల్లమెల్లగా బ్యాక్గ్రౌండ్లో చేసేది హోమియోపతి అన్నమాట ఇక్కడ. సో బ్యాక్గ్రౌండ్లో చేస్తాము, టైం టేకింగ్ ఉంటుందండి. మీకు ఆల్రెడీ డాక్టర్ డ్యూరేషన్ చెప్పి ఉంటారు, ఒక 3 years 2 years అట్లా మీ హెల్త్ ప్రకారంగా వాళ్ళు చెప్పే ఉంటారు. సో ఇట్ విల్ టేక్ టైం, డోంట్ వరీ, వీ డూ హ్యావ్ రిజల్ట్స్ ఇన్, బట్ యూ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ అన్నమాట. మరో కాలర్ మహేష్ కరీంనగర్ నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి మహేష్ గారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అండి, చెప్పండి మహేష్ గారు. సార్ నాకు ఇప్పుడు 30 years సార్. ఓకే. నాకు 27-28 years లో డయాబెటిక్ అటాక్ అయింది. ఓకే. నేను ఇప్పటి నుంచి అంటే డోస్ మెయింటైన్ చేసుకుంటూ మన డాక్టర్ దగ్గర మలాఫెజ్ వాడుతున్నాను సార్. వాడుతున్నారు మందులు ఆల్రెడీ? మలాఫెజ్. ఓకే. ఈ మధ్యలో ఏంటంటే అప్పటి నుండి ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఏం లేదు సార్. కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో డాక్టర్ ను మధ్యలో కలవడం కుదరలేదు సరిగా. ఇక్కడ నుంచి అయినా ఈ 40 years నుంచి అయినా మంచి మందులు తీసుకొని ఒక కోర్స్ తీసుకోవాలనుకుంటున్నాను. మొన్న ఈ మధ్యలో ఒక 3 నెలల క్రితం అంటే మొన్న రిపోర్ట్ తీసుకుంటే H1A1C 10-11 వచ్చింది సార్. సో ఇప్పుడు బేసికల్లీ మీరు మెడిసిన్స్ వాడాలి అని అనుకుంటున్నారు, రైట్? సరే, కాల్ కట్ అయిపోయినట్టుంది. సో హలో, కట్ అయిపోయింది. ఓకే. సో బేసికల్లీ మీరు హోమియోపతిక్ మెడిసిన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, రైట్? ఓకే, ఫైన్ అండి. సో ఎనీ టైమ్ యూ కెన్ స్టార్ట్ హోమియోపతిక్ మెడికేషన్స్. బట్ ఇక్కడ కండిషన్ ఎలా ఉంటుందంటే మనకు ఒకవేళ మీ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ మేము అది చూస్తాము, HbA1c ఎలా ఉంది అది చూస్తాము. సో ఇవి చాలా ఎక్కువ ఏం లేదు, కొంచెం కొంచెమే డిరేంజ్మెంట్ ఉందంటే డైరెక్ట్లీ యూ కెన్ స్టార్ట్ అవర్ మెడికేషన్స్. లేదు చాలా ఎక్కువ ఉందనుకోండి, అలాంటి సందర్భాల్లో పూర్తిగా మీరు ఇంగ్లీష్ మందులు మానేసి హోమియోపతి మీద షిఫ్ట్ అవ్వడం అనేది కరెక్ట్ ఉండదు. ఇక్కడ ఏం చేస్తాం మనం, మీరు యూజ్ చేస్తున్న మెడికేషన్స్ యథావిధిగా వాడిపించి మన మెడికేషన్ కూడా ఇస్తూ ఉంటాం అన్నమాట. సో ఇట్లా చేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత మీ ఇంగ్లీష్ మెడిసిన్స్ డోజ్లు అనేది మనం మెల్లమెల్లగా తక్కువ చేస్తాము. తక్కువ చేసి 1 fine day బంద్ కూడా చేస్తాం దాన్ని. సో ఇలా ట్రీట్మెంట్ ఉంటుంది. సో మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ కి సంప్రదించండి, డెఫినెట్లీ వీ డూ హ్యావ్ రిజల్ట్స్ ఇన్ ఇట్ అన్నమాట. మరో కాలర్ శ్రీను విజయవాడ నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి శ్రీను గారు. చెప్పండి. మాట్లాడండి డాక్టర్ గారితో, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, చెప్పండి. చెప్పండి శ్రీను, ఏం ప్రాబ్లం ఉంది? టీవీ చూస్తూ మాట్లాడొద్దు, డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి. అలాగే మేడం. చెప్పండి శ్రీను గారు, ఏం ప్రాబ్లం ఉంది? ఏం ప్రాబ్లం అంటే నాకు కడుపులో మంట అది వస్తుంది. ఎప్పటి నుంచి ఉంది సార్? ఎప్పటి నుంచి ఉంది కడుపులో మంట? 7-8 నెలల నుంచి ఉంది సార్. ఓకే. తేన్పులు కూడా వస్తుంటాయా? తేపులు కూడా వస్తుంటాయి. సరే, ఇంకా షుగర్ ఏమైనా ఉందా మీకు? షుగర్ ఏం లేదు సార్, అట్లా మెడిసిన్ వాడాం సార్. సరేనండి, చెప్తాను. సో కడుపులో మంట ఉంది, తేన్పులంతా వస్తలేదు అంటే గ్యాస్ట్రైటిస్ అని చెప్తూ ఉంటాం అన్నమాట ఈ ప్రాబ్లమ్ని. గ్యాస్ట్రైటిస్ అంటే నార్మల్ భాషలో యాసిడిటీ అంటాము. ఇప్పుడు ఈ గ్యాస్ట్రైటిస్కి కూడా మన దగ్గర మెడికేషన్స్ ఉంటుంది. మ్యాక్సిమం చాలా మంది ఏం చేస్తారంటే తినక ముందు ఒక మెడిసిన్ యూజ్ చేయడం, అదే రెగ్యులర్ బేసిస్ మీద యూజ్ చేసుకుంటూ పోవడం అనేది జరుగుతుంది. సో అలా చెయ్యకూడదు. ఫస్ట్ వీ నీడ్ టు నో ద రీజన్ ఆఫ్
గ్యాస్ట్రైటిస్ అన్నమాట. అంటే దేనివల్ల మీకు వస్తుంది, సో దానికి మనం కంట్రోల్ చేసుకోవాలి. సో మీకు స్పైసీ థింగ్స్తో కూడా రావచ్చు. యాంగ్జైటీ అంటే ఎక్కువగా టెన్షన్ వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ రావచ్చు. దాంతో సహా సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల కూడా మీకు గ్యాస్ట్రైటిస్ రావచ్చు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ కాంప్లికేషన్ ఇన్ డయాబెటీస్ ఉన్నప్పుడు కొంతమందికి ఏంటంటే నరాళ్ళు కూడా దెబ్బతింటాయి. సో దాని మూలన మనకు ఎవ్రీథింగ్ విల్ గెట్ స్లో డౌన్. సో దానివల్ల కూడా గ్యాస్ట్రైటిస్ రావచ్చు. నథింగ్ టు వరీ అండి, గ్యాస్ట్రైటిస్ వెరీ స్మాల్ ప్రాబ్లమ్ ఇన్ హోమియోపతి. మీరు ఒకసారి వచ్చి కలవండి, డెఫినెట్లీ తక్కువ అయినట్టు చూద్దాము. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. కాలర్స్ కి ఆన్సర్ చేశారు, నేను Thank అడిగిన you ప్రశ్నలు కూడా సమాధానాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. Yeah. చూశారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.